బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత లేఖ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. కవిత వ్యాఖ్యలపై పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవిత లేఖ కమెంట్స్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించనున్నారు. తెలంగాణ భవన్ లో ఈ రోజు ఉదయం 11 గంటలకు కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కీలక విషయాలను వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఇక అంతకుముందు కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్న కవిత శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత, నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయి హంగామా జరిగినట్లుగా తెలిసింది. 2 వారాల క్రితం నేను కేసీఆర్ కు లేఖ రాశా. గతంలో కూడా లేఖల ద్వారా కేసీఆర్ కు అనేకసార్లు అభిప్రాయాలు చెప్పా. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతం అయిందంటే దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కుమార్తెనైన నేను రాసిన లేఖే బయటకు వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నాపై కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని ఇటీవలే చెప్పా. ఇప్పుడు లేఖ బహిర్గతం అవ్వడంతో ఏం జరుగుతున్నదోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్నవారు, దాదాపుగా సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో చెప్పా. ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా ద్వేషం కూడా లేదు. మా నాయకుడు కేసీఆరే. ఆయన నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది, పార్టీ కూడా ముందుకెళ్తుంది అని అన్నారు. మరోవైపు కవిత అభిమానులు ఆమెను సీఎం కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.